హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము నెల్లూరుకి వెళ్ళామన్నమాట. మా సిస్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట, మా చెల్లెల దగ్గరికి వెళ్ళాము బాబుని చూడడానికి. వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్ళాము. మామూలుగా యాక్టివ్ ఆఫీస్లో వెళ్ళాము. దాంట్లో వెళ్ళేటప్పుడు నేను గమనించింది, నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు అటు ప్రతి ఒక్కరు వినండి ఈ వీడియో. ప్రతి ఒక్క డ్రైవింగ్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళ కోసం ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. నేను ప్రతి బైక్ డ్రైవింగ్ కానివ్వండి, ఆటో డ్రైవింగ్ కానివ్వండి, లారీ డ్రైవింగ్ కానివ్వండి, కార్ డ్రైవింగ్ కానివ్వండి, యూత్ స్పెషల్గా యూత్ కోసం చెప్తున్నాను. యూత్ పిల్లలు ఏంటంటే పెద్ద బండ్లు చేసుకొని ఇక్కడ కనపడుతున్నారు పిల్లలు స్పీడ్గా వెళ్ళి నెల్లూరులో నేర్తున్నారు అనమాట. ఇక్కడ ఇటు చూసి అటు చూసేలా మనిషి కనబట్ల అంత స్పీడ్గా వెళ్తున్నారు. నిన్న చూస్తే మాత్రం నేను చూసింది నిన్న అటు ఇటు వెహికల్స్ వెళ్తున్నాయి. వెహికల్స్ వెళ్ళినా కూడా అక్కడక్కడి నుంచి హార్న్ కొట్టుకుంటూ వచ్చి మధ్యలో దూరం వెళ్ళిపోతున్నారు. ఇంత ఫాస్ట్గా వెళ్ళడం అవసరమా? మీ ఇంట్లో మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, అత్తమ్మ కావచ్చు, ఎవరైనా కూడా మీకోసం ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తుంటారు కదా. మీరు ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఒక 5 minutes లేట్ అవుతుంది అంటే మీ ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా పనులు ఉండొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఒక 5 minutes లేట్గా వెళ్ళొచ్చు కదా, నిదానంగా వెళ్ళొచ్చు కదా, స్లోగా వెళ్ళొచ్చు కదా. ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు? వచ్చేటప్పుడు చూస్తే 2 యాక్సిడెంట్లు అయినాయి. అంత గాజు పెలుకులు, కార్లు యాక్సిడెంట్లు నా కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళి అంత డ్రైవింగ్ చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు? ప్లీజ్ ఆలోచించండి. అంత స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దు. ముందుగా మధ్యలో దూరి వెళ్ళిపోయి హారన్ కొట్టుకుంటూ మధ్యలో వెళ్ళిపోవద్దు. కొంచెం ఒక 2 minutes ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మేము నెల్లూరుకి వెళ్ళి వచ్చే లోపల నేను చూస్తూ వస్తున్నా, ఎవరు ఆగట్లా. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, స్పీడ్గా వచ్చేస్తున్నారు. అదేందో నాకు కూడా అర్థం కాల. అంత అర్జెంట్ పనులు ఏముంటాయి? ఉన్నా కూడా అంత స్పీడ్ అవసరమా? ఒక 5 minutes లేట్ అవ్వచ్చు, లేకపోతే 10 minutes లేట్ అవ్వచ్చు, లేకపోతే ½ an hour లేట్ అవ్వచ్చు. లేట్ గురించి ఆలోచించి ప్రాణాల మీద తెచ్చుకుంటారా? ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేసుకుంటున్నారు? నాకు అనిపించింది డ్రైవింగ్ స్లోగా చేసుకుంటూ వెళ్ళండి, స్లోగా చేసుకుంటారండి. మీకోసం భార్య బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. ఈ వ్లాగ్ అది మేము వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఈ వ్లాగ్ చేద్దామని అనుకుంటా ఉన్నాను. అందుకని ఈరోజు చేశాను. మీకు అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డ్రైవింగ్ స్లోగా చేయండి. ఓకే, బాయ్.